వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి కోసం కాంగ్రెస్ చలో సెక్రటేరియట్. విజయవాడలో ఉద్రిక్తత, పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల. విజయవాడలో తెదేపా జనసేన ఉమ్మడి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. పాల్గొన్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల. విశాఖ ఆర్కే బీచ్ వద్ద మిలాన్ వేడుకలు, ప్రముఖుల హాజరు ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు. వైసీపీ చేస్తున్న మోసాలకు దృశ్య రూపమే రాజధాని ఫైల్స్ చిత్రమని పేర్కొన్న మాజీ మంత్రి పత్తిపాటి. చిలకలూరుపేటలో రైతులు, పార్టీ నేతలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన తెదేపా నేత. వివరాల్లోకి వెళ్తే, మెగా డిఎస్సి కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్ విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల పార్టీ ఆఫీస్ ముందే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం 7,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ గతంలో చంద్రబాబును జగన్ ప్రశ్నించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని అన్నారు. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు. నాడు చంద్రబాబును అడిగిన ప్రశ్న నేడు మీకు వర్తించదా అంటూ సీఎం జగన్నే నిలదీశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి చేస్తున్నారని, రాష్ట్రంలో జర్నలిస్టులపై అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని వైఎస్ షర్మిల నిలదీశారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశం విజయవాడలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు ఇరు పార్టీల ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో, బహిరంగ సభల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ఆ సభకు చంద్రబాబు, పవన్లు హాజరవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నేతలు తెలిపారు. ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకునే స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీలని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 24 వేడుకలలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ వేదికగా సిటీ పారడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ నజీర్, చీఫ్ ఆఫ్ నేషనల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళం అధికారి రాజేష్ పెందార్కర్,
నేవీ ఉన్నతాధికారులు, ఫ్లాగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి వచ్చిన అధికారులంతా ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ప్రతిబింబించే విధంగా చేపట్టిన యుద్ధ విన్యాసాలు తదితర కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నేవీ కుటుంబానికి చెందిన ప్రతినిధులతో పాటు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారింది. మరోవైపు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. Large-scale international military exercises are a relatively recent phenomenon. It would have been unimaginable in the past, as recent as 50-60 years ago, for navies from over 50 nations to convene in one location for purposes other than conflict. This remarkable progress reflects the evolving nature of humanity, which has made the navies of almost 50 nations to assemble here to understand each other, to learn from each other, and more than that, to cooperate with each other. Friends, while still on a very hopeful note, let me remember Mr. Hans Rosling. I think many of you would be aware of Hans Rosling, a Swedish physician and statistician who was known for his optimistic and data-driven views on global development. Among his various narratives about the improving world, Rosling notably underscored the positive trends in global conflict reduction. రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం, స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్య రూపమే రాజధాని ఫైల్స్ చిత్రమని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు సినిమా చూపించారని తెలిపారు. చేదు నిజాలు, చీకటి కోణాలను ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు 100% విజయవంతమయ్యారని ప్రత్తిపాటి అన్నారు. ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నీళ్లకు, వారి ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టిన పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు. అమరావతి రైతుల పోరాటానికి సాంఘీభావం రైతులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన చిలకలూరుపేటలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దాం, శాశ్వతంగా ఓటు వేయకూడదని ఒక నిర్ణయానికి వస్తారు. అదేవిధంగా ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరొకసారి చాటి చెప్తుంది. రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండేటువంటి భూముల్ని త్యాగం చేసినటువంటి రైతుల నిస్వార్థం, అదేవిధంగా ఈ యొక్క త్యాగం చేసినటువంటి రైతులు కన్నీళ్లకి, వారి ఉద్యమ స్ఫూర్తికి అర్థం పట్టేటువంటి సన్నివేశాలు ఇది చూసినటువంటి రాజధాని ఫైల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరిని మనసుల్ని కదిలించి వేసేటువంటి సన్నివేశాలు. అదేవిధంగా ఎంతసేపు పగ ప్రతీకారాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం, త్యాగాల విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పాలకుడైతే రానున్న 2024 ఎన్నికలలో బహుజన పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జేబీఎం నాగేశ్వరరావు కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, సెక్యులరిజం కాపాడుకోవాలన్నా అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బహుజన పార్టీల జేఏసీ అమలు చేయనున్న అభివృద్ధి, ఇతర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలలో 25 పార్లమెంటు స్థానాలలో బహుజన పార్టీల జేఏసీ పోటీ చేస్తుందని, ఆయా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జోనల్ మీటింగు ఇక్కడ పౌర గ్రంథాలయంలో జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా బహుజన ఐడియాలజీతో రాబోయే ఎన్నికల్లో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకి ఉద్దేశించి చేయడం, అంతేకాకుండా వాళ్ళని
నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాంతో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఒక విధమైన సందేశం ఇవ్వాలనేటువంటి దాంతో చేస్తున్నాం. అయితే ఈ యొక్క రాష్ట్రం మొత్తం మేము తిరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ దేశంలో ఒక ప్రమాదం ముంచుంది. ఆ ప్రమాదం నియంతృత్వం, బీజేపీ నాయకత్వంలో ఉండే నియంతృత్వం, మత దురహంకారంతో ప్రయాణిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్. అల్లూరి జిల్లాలో పక్కా ప్రణాళికతో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా అరకలోయని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆమె కొద్దిసేపు మాట్లాడారు. జిల్లాలో ప్రణాళికాబద్ధంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మరో 10 రోజులలో మిగిలిన ఏర్పాట్లు, కార్యకలాపాలను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. తర్వాత ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ అదర్ పోలింగ్ మెటీరియల్, జనరల్ అండ్ స్పెషల్ మెటీరియల్ ఏ విధంగా పొజిషన్ చేయాలి, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఎలా ప్లాన్ చేయాలనేది మన పిఓ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దెన్ వీల్ అగైన్ కమ్ అండ్ సీ. ప్రస్తుతం అయితే మటుకు ఇంకా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. విదిన్ ద కాంపౌండ్ వాల్ అంత డిస్ట్రిబ్యూషన్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎటువంటి అంబిట్మెంట్స్ లేకుండా, అదేవిధంగా ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కష్టం కలగకుండాను స్విఫ్ట్ ఆఫీసర్స్కి, రూట్ ఆఫీసర్ అండ్ పోలింగ్ పార్టీస్ వారందరూ కూడాను నేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి వారికి కావాల్సిన మెటీరియల్ తీసుకుని వారు మళ్ళీ నేరుగా వాళ్ళ వెహికల్స్కి చేరుకునే విధంగా పక్కాగా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా ఎటువంటి. అల్లూరి జిల్లా అరకులో పోలీసుల వాహన తనిఖీలలో భాగంగా సుంకరమెట్ట వద్ద 150 కేజీల గంజాయిని 2 వాహనాలలో తరలిస్తూ ఉండగా యూపీకి చెందిన 2 స్థానికంగా ఉండే మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 100 కేజీల గంజాయిని లారీ లోడును 50 కేజీల గంజాయి కారులోను తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఒక లారీ, ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 3 లక్షల పైబడి ఉంటుందని అరకు సిఐ రుద్రశేఖర్ తెలియజేశారు. 4 ముద్దాయిలను రిమాండ్ తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. తీసుకెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు ఇచ్చేసి దర్యాప్తు చేయాలి. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి ప్రస్తుతానికి మనకి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపారు. పేర్లు పాంగి శ్యామ్ గణేష్, కొర్ర కాగేశ్వరరావు, వాళ్ళు అరకు మండలం 2 కూడా ఉన్నా. కొర్ర కాగేశ్వరరావు, కోగేశ్వరరావు 2 కూడా అరకు మండలానికి సంబంధించిన వాళ్ళు. అలాగే రాంబాబు అలియాస్ యాదవ్, అలాగే బీరేంద్ర, వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు. గుంటూరు జిల్లా సీతానగరం కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్నానని చెప్పారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై షర్మిల మండిపడ్డారు. షర్మిలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ నిరుపేదలకు ఉపాధి కల్పించడంలో నాడు చంద్రబాబు నాయుడు వైఫల్యమని పేర్కొన్న జగన్ నేడు తన ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటూ ప్రశ్నించారు. తమ నేతలపై గృహ నిర్బంధం, అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులో ఒక 30,000 పోస్టులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేశాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. ప్రతి సంవత్సరం అంటే పీరియాడికల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు. మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. జర్నలిస్ట్ రాయాలన్నా, కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు.
ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? అన్నమయ్య జిల్లా కలికిరిపట్నం బీడీ కాలనీ ఎదురుగా ఉన్న ధరణి హోటల్ ప్రాంగణంలో రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 177వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటానికి 10 ఏళ్లకు పూర్వమే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన నాటి తెలుగు వీరుడిని కొనియాడారు. రాయలసీమ ప్రాంతంలో రాయల కాలం నుండి పాలెగాళ్ల వ్యవస్థ ఉండేదని, వారిలో ఒకరు ఉయ్యాలవాడ అని, ఆంగ్లేయులు దొరతనాన్ని ఎదిరించి స్వాతంత్ర సంగ్రామంలో ఉరి కొయ్యలకు బలే వీరమరణం పొందిన వీరుడు కీర్తించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి లాయర్ రామ్ ప్రసాద్, గౌరవాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, ఆర్ భాస్కర్ రెడ్డి, తాతిరెడ్డి, సహదేవరెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారి పైన తిరగబడడానికి ముఖ్యమైన కారణం ఏమంటే, ఆ రోజు రాయలసీమ ప్రాంతంలో తీవ్రంగా కరువు తాండవిస్తోంది. ప్రజలకు తినేదానికి ఒక పూటకి తిండి కూడా లేని సమయంలో బ్రిటిష్ వారు పన్నులు భూమి శిస్తు పైన విధించడం జరిగింది. లేదంటే భూమిని వాళ్ళు స్వాధీనం తీసుకుంటామని చిన్న సన్నకారు పేద రైతులందరినీ వాళ్ళు భయపెట్టడం జరిగింది. ఆ విధంగా సభలు సమావేశాలు పెట్టి బ్రిటిష్ వారు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న కాలంలో ధైర్యంగా ఆ రోజు వాళ్ళ ప్రభుత్వానికి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటం చాలా చిన్న విషయం కాదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి పైన పేదల్ని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గం 43వ వార్డులో నూతన సామాజిక భవనాన్ని ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు. అనంతరం 41 లక్షల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల భవన నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ ఉషశ్రీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులలో సమాన ప్రతిపాదికన అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, వార్డు సచివాలయం సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడం కోసం, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కోసం, లైన్స్ను అప్గ్రేడ్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 23 కోట్ల 15 లక్షల రూపాయలు ఏపీ ఈపీడీసీ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మెగా సబ్స్టేషన్ కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన వెంటనే అధికారులకు ఆదేశించడం, దానికి సంబంధించి కూడా 98 కోట్ల 57 లక్షల రూపాయలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా నియోజకవర్గంలో ఎలాంటి భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు లేకుండా రాబో 15-20 సంవత్సరాల కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని 98 కోట్ల 57 లక్షల రూపాయలతో ఒక సబ్ స్టేషన్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అక్కేపాలెం, రైల్వే న్యూ కాలనీ, సీతంపేట, ఈ తాడిచెట్లపాలెం ఈ ప్రాంతాలకు సంబంధించి లోడ్ డ్రాప్ అవుతున్న సమస్యని తీసుకెళ్ళినప్పుడు కూడా సామాజిక సంస్థలు అందించే ప్రోత్సాహంతో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలోని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో 189 విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులంతా చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. మలబారు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా మలబారు చారిటబుల్ ట్రస్ట్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ స్టోర్ హెడ్ సునీత, దిశ పోలీస్ స్టేషన్ సిఐ టి కళ్యాణి, మలబార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నది గొప్ప విషయం. ఎందుకంటే సరి అయిన సమయంలో సరి అయిన సహాయం దొరికితే అటువంటి ప్రతిభ ఉన్న పిల్లలు చక్కని దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అన్నది వాళ్ళు గుర్తించి ఈరోజు ఈ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా ఈ దశలో ఏ దిశలో అయితే వాళ్ళు ఉన్నారో, ఏ దశలో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్లకు సరి అయిన మార్గదర్శనం కూడా చాలా అవసరం. కాబట్టి ఈరోజు ఈ సభలో అనేక మంది వక్తలు, మన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు గారు, ఇన్స్పెక్టర్ కళ్యాణి గారు, ప్రిన్సిపల్ విజయ గారు,
అనేక విషయాలు పిల్లలకి మార్గదర్శనం దిశగా వాళ్ళు చేసిన సందేశాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ జీవితాలు చక్కని మలుపు తిరగడానికి ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం జనరల్గా 2% CSR ఫండ్ ఇస్తే సరిపోతుందని నియమాలు ఉన్నా కూడా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఇక్కడ సుమారుగా 5% వాళ్ళ ప్రాఫిట్స్లో ఈ విధంగా CSR ఫండ్ అన్నది వినియోగించడం గొప్ప విషయం. వారు హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత హౌసింగ్, తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, తర్వాత మన ప్రకృతి యొక్క ఏపీలో మద్యం, గంజాయి డ్రగ్స్ నివారణ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు పి లక్ష్మి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో మహిళలపై హింసను పెంచుతూ సామాజిక సమస్యగా మారిన మద్యం, గంజాయి తదితర అంశాలపై వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు అమలులో ఉన్నా గంజాయి, డ్రగ్స్ యథేచ్ఛగా సాగుతున్నాయని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలలో చైతన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. చట్టంలో ఆదేశించిన విధంగా మద్యము, జూదము దీని ద్వారా డబ్బు సంపాదించకూడదని చెప్పిన దాన్ని పక్కన పెట్టి దాన్ని ఆదాయవరంగా చేసుకుని తద్వారానే మేము ప్రభుత్వాన్ని నడపడం చాలా అన్యాయమైంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము తిరస్కరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే అట్లా డిమాండ్స్ మీద మేమందరం కూడా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం కోసం ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కూడా దీని మీద నిషేధానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయడం కోసం వాళ్ళు కనుక అట్లా ప్రకటించకపోతే అందరూ కూడా నోటాకి ఓటేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాజ్యాంగము, మద్య నిషేధము ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాను అధికారంలోకి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా అంబేద్కర్ యొక్క మొత్తం కూడా ఆయన యొక్క సూత్రాలు, ఆయన చెప్పిన పద్ధతులను కూడా అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని కోసమే మేము అధికార పీఠం ఎక్కామని చెప్పేసి అన్నారు. ఆయన యొక్క మూర్తికేమో ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి మాత్రం సమాధి కట్టేశారు. ఆ సమాధిలో భాగంగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు విపరీతంగా పెంచడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విశాఖ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిన్ను ఎందుకు నమ్మాలి జగన్ పేరిట ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నువ్వే మా నమ్మకం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి సామాన్య ప్రజలు కనిపించడం లేదన్నారు. కనీసం నిత్యావసర ధరల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులతో వినూత్న నిరసన చేపట్టారు. ఈరోజు నిన్ను నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ గెంజన్నమే గతవుతుంది రాష్ట్రంలో ప్రజలకి. నిత్యావసర ధరలన్నీ ఆకాశానికి తాకాయి కనుక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో ఈ గెంజనంతో బ్రతకలేము. ఏం తినాలి, ఎలా బ్రతకాలని ప్రజలు నిన్ను దేనికి నమ్మాలని ఆకాంక్షిస్తారా చెప్పండి. ఈరోజు నిన్ను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నాము. నువ్వు మా నమ్మకం కాదు జగన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న బియ్యమే సాక్ష్యం. ప్లాస్టిక్ బియ్యాన్ని ఇచ్చి తినమని చెప్తున్న వ్యక్తిని ఏ విధంగా నమ్మాలి? అలాగే నిత్యావసర ధరలు ఒక్కొక్కటి ఒకప్పుడు 60 రూపాయలది ఈరోజు 180 రూపాయలు అయిపోయింది. మినపప్పు, కందిపప్పు ఈరోజు 190 రూపాయలు అయిపోయింది. నూనె ప్యాకెట్ 130 రూపాయలు అయిపోయింది. బియ్యం అయితే ఇంక చెప్పక్కర్లేదండి. 1670 రూపాయలు పెట్టి ఎవడండి కొనుక్కొని తింటాడు? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు డగా డిఎస్సి నిర్వహిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల నుంచి ప్రభుత్వానికి హెచ్చరికలు వస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సగం పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ ఇక ఇంటికి పరిమితమవుతుందన్నారు. మరోసారి తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే టీడీపీ అధిష్టానం మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తుందని ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామన్నారు. ముగ్గురు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గురించి కలిశారు అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయంలో గట్టు. కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముఖం చాటేశారంటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిగా ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ లేక, కోరం లేక వాయిదా పడింది 2 సార్లు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కోరం లేక, అంటే దానికి కూడా వాళ్ళు చెప్పిన కారణాలు బస్సు మిస్ అయింది కొంతమంది, ఆరోగ్యం బాధని కొంతమంది, కోర్టు కేసులు ఉన్నాయని కొంతమంది, లేకపోతే ఇట్లా వివిధ రకాల కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
చివరి అసెంబ్లీలో ఎప్పుడైనా అందరికీ ఉన్న ఆనవాయితీ ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆ అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు ఏంటి గుర్తు ఉండటం కోసం అదొక ఆనవాయితీ సాంప్రదాయం. అటువంటి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోకుండా చివరి సమావేశం ముగిసిందంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతా ఉంది. అందుకే నేను చెప్పాను మీకు మొన్న, వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. ఈరోజు రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం వద్ద వినుకొండ రూరల్ మండలం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత సేవాభావంతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లది ముఖ్య పాత్ర అని తెలిపారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. సర్వీస్ తో క్యారెక్టర్ తో ముందుకు నడుస్తూ ఉంటే ఇంతకంటే మంచి స్థాయికి ఎదగలరు. మీరు ఇంత అద్భుతగాలు సృష్టించగలరు. మీకు ఆ అవకాశాలు వస్తాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తయారవబోతుంది రానున్న రోజుల్లో. ఇంకా 10 సంవత్సరాల్లో చూస్తారు ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమని చెప్పుకునే రోజు వస్తుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇవాళ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళని ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇంకా 10 years కి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేదానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది, వాళ్ళని ఆదుకుంటుంది, వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ఆ అవకాశంలో భాగమే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క బిడ్డ ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా, భారతదేశంలో ఎక్కడ చూసినా మా రాష్ట్రం తరపు నుంచి, ఆంధ్ర రాష్ట్రం తరపు నుంచి మన బిడ్డ ఉంటాడని, ఒక మంచి స్థాయికి ఎదుగుతాడని, ఆ పేదరికం అనేది పూర్తి స్థాయిలో మనం పరిష్కారం చేస్తామని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయోగం, చేస్తున్నటువంటి ఆలోచన, చేస్తున్నటువంటి అన్ని విధాల మన రాష్ట్ర భవిష్యత్తుని. తాడేపల్లిలోని గౌడ కమ్యూనిటీ హాల్ వద్ద నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్, రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు చావలి సురేష్ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా బీసీలు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. బీసీల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. బీసీలను జగన్ రెడ్డి ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన ద్రోహి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శులు మల్లెల ఈశ్వరరావు, యనకొల్లు భగత్, అధికార ప్రతినిధి ఉప్పుటూరి పేరయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మేది మురళి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి పనులకు నియోజకవర్గ శాసనసభ్యుడు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించడమే కాకుండా అదనంగా ఆక్సిజన్, డిజిటల్ ఎక్స్రే, డెంటల్ సేవలు, బ్లడ్ బ్యాంక్ మరియు ఆధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యేతో పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, నిడదవోలు మండల ఎంపీపీ, జడ్పీటీసీ, హాస్పిటల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జననేత, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు టౌన్కి వచ్చినప్పుడు మనం కాపు నేస్తం 4వ విడుదల కార్యక్రమానికి పబ్లిక్ మీటింగ్లో నేను కోరటం జరిగింది. అన్న, ఈ 30 బెడెడ్ హాస్పిటల్లో గతంలో ఈ డాక్టర్లు ఉండేవారు కాదు. మన ప్రభుత్వం వచ్చాక, మీరు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉండే 2 డాక్టర్ల నుండి ఈరోజు దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఈరోజు అనెస్థీషియా ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అదేవిధంగా పీడియాట్రిషియన్ ఉన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలు మార్చి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి గోడ పత్రిక, ఆహ్వాన పత్రికను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, గండేపల్లి బాబీ, తుమ్మల బాబు, దంగేటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో కూడా ఈ ఉత్సవాలని ఈ అప్గ్రేడేషన్ అయిన దేవాదాయ శాఖ ఏ విధంగా అప్గ్రేడేషన్ చేసిందో ఆ విధంగానే ఈ యొక్క ఉత్సవాలు కూడా ఘనంగా ఈ 6 రోజులు కూడా జరిగే విధంగా మేము దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 27/2/2024 తేదీ సాయంకాలం 4 గంటలకి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురోహితిక అమ్మవారు దత్తక్షేత్రంగా పిలువబడే పాతకాయ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రకెక్కారని, అటువంటి గొప్ప వ్యవస్థలో పాలు పంచుకుంటున్న వాలంటీర్లందరికీ ప్రజల తరపున వందనాలు తెలుపుతున్నానని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆవరణలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. వాలంటీర్లు కొంతమంది తమ అనుభవాలను తెలిపారు. అనంతరం సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలకు ఎంపికైన గొల్లప్రోలు మండలానికి చెందిన వాలంటీర్లను ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల అచ్చయ్యమ్మ, రామన్న దొర, జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి మీరందరూ కూడా తెలియజేయండి. చాలా మంది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మీ వాలంటీర్స్లోనే చాలా చక్కగా స్టడీ చేస్తారు అనే అర్థం అవుతుంది, అవగాహన పూర్తిగా ఉందని అనేది అర్థమవుతుంది. మీరందరూ చెప్పాలి, వాళ్ళే బేరీ చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీరందరూ సిద్ధమా 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 అంటారు. ఫస్ట్ నేను అడిగేది ప్రజలతో ఉండడానికి, ప్రజా ఆఖరి వరకు కూడా ప్రజలతో పని చేయడానికి సిద్ధమా అని అడుగుతారు. ప్రజలతోనే మనం ఉండాలి, ప్రజల పని ఎప్పటికప్పుడు చేయాలి. దీనికి మనం అందరూ సిద్ధమవ్వాలి. వాలంటీర్స్గా మీరు, ప్రజానాయకులుగా మేము. అట్లాగే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం, హ్యాపీగా దర్పారు కాదు కాదు వాలంటీర్. గాజువాక దత్తసాయి నగర్లో కొలువై ఉన్న శ్రీ శివసాయి దత్త మందిరంలో సాయినాథునికి ఓ భక్తుడు బంగారు కిరీటాన్ని బహుకరించారు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గన్నమనేని వెంకటేశ్వరరావు, పద్మ దంపతుల ఆర్థిక సహాయంతో తయారు చేయించిన కిరీటాన్ని స్థానిక శ్రీలేఖ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత అన్నంనేని శ్రీనివాసరావు, సుజాత దంపతులు, ఆలయ చైర్మన్ శ్రీ నిధి ప్రకాష్ నాయుడు తదితరుల భక్తుల సాయి నామ స్మరణల మధ్య సాయిబాబాకు అలంకరించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తొలుత కిరీటాన్ని తీసుకువెళ్లి స్వామీజీకి అలంకరించారు. మరోవైపు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిరీటాన్ని అలంకరించడం వారు బహుకరించారు. ఎందుకంటే జీవి గారికి గత 15 సంవత్సరాల నుంచి మేము ఏ కార్యక్రమంలో అయినా కూడా మాతో పాలు పంచుకుని ఆయన ప్రతి చిన్న విషయంలోనూ కూడా మా వెనుకుండి మమ్మల్ని నడిపించిన మహోన్నత వ్యక్తి అయినా, చాలా ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన వ్యక్తి కాబట్టి మేము చేసే ప్రతి పనిలోనూ కూడా జీవి గారు వస్తూ ఉంటుంది. అలాగే మన అయ్యప్ప స్వామి ఆలయం స్టీల్ ప్లాంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈయన అన్న సమాధాన కార్యక్రమాన్ని చేస్తుంటారు. అలాగే ఇక్కడ మన ఎంతో మందికి సహాయం చేసిన మహోన్నత వ్యక్తి ఇలాగేదో చాలా ఘనంగా జరిగింది. భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి ఉదయం 5 గంటల నుంచి తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన్ని దర్శించుకుంటూ, అలాగే ఈవేళ చాలా ఇంపార్టెంట్ రోజు
ఎందుకంటే దానికి స్వామి గారికి ఒక బంగారు కిరీటం కూడా ఒక భక్తుడు డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎన్నో రావాలని మేము మా కమిటీ అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు అన్నదానం కూడా సుమారు 15 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఇది 25 సంవత్సరాలు ఏకధాటిగా ఈ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి సాయిబాబాకు ఆశీస్సు ఉండాలని. ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి కోసం కాంగ్రెస్ చలో సెక్రటేరియట్, విజయవాడలో ఉద్రిక్తత, పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల. విజయవాడలో తెదేపా జనసేన ఉమ్మడి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ, పాల్గొన్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల. విశాఖ ఆర్కే బీచ్ వద్ద మిలాన్ వేడుకలు, ప్రముఖుల హాజరు ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు. వైసీపీ చేస్తున్న మోసాలకు దృశ్య రూపమే రాజధాని ఫైల్స్ చిత్రమని పేర్కొన్న మాజీ మంత్రి పత్తిపాటి. చిలకలూరుపేటలో రైతులు, పార్టీ నేతలతో కలిసి చిత్రాన్ని వీక్షించిన తెదేపా నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.